ఏలేసరంటూ తీన్సుకి ఫుల్ టైం చేయించుకుంటున్నాం. ఇప్పుడు ఆయిల్ కత్తిపూల్లో గ్యాస్ ఎక్కించుకుంటున్నాం. రైస్ గట్ట ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. రైసు ఆయిల్ అంతా ఇక్కడ తీసుకొని ఇక్కడ తీసుకుంటే ఇంకా దారిలో ఎక్కడ ఆపి పని లేదు. ఇంకా డైరెక్ట్ మొత్తం 15 రోజుల దాకా కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ కొనుక్కుంటాం. వర్షం అస్సలు తగ్గడం లేదు, అలా ఇంకా పెరుగుతుంది కనుక తగ్గడం లేదు అన్నాడు మా వాడు. కీనకాలతో తీసుకోవాలని అడుగుతున్నాడు. గ్యాస్ అయితే ఫుల్గా ఎక్కించుకుంటున్నాం. ఏమో చెప్పలేం కదా, వాతావరణం అసలు బాగోలేదు. వస్తువులు రైస్ గట్ట ఇక్కడ తీసుకుంటాం. వంటకి తీసుకోవాల్సిన వస్తువులు అన్నీ ఎక్కడే తీసుకుంటాం. గ్యాస్ గట్ట ఎక్కడ ఎక్కించుకుంటాం. పక్కన వాటర్ గట్ట పట్టేసుకొని బయలుదేరుతాం. దేడన్నవరం గుడి ఇక్కడ దిగి కొబ్బరికాయ కొట్టుకొని బయలుదేరుతాం. ఇంక కంపల్సరీ కొబ్బరికాయ ఇక్కడ ఆగి కొట్టుకొని బయలుదేరుతాం. వర్షం వల్ల ఈ పక్కకి ఎట్టడానికి అవ్వలేదు. నీరు గొయ్యి ఎంత ఉందో కూడా ఏమీ తెలియదు అన్నమాట. అలా బొట్టు తీసుకొచ్చి నెంబర్ పెట్టుకొని స్టీరింగ్ కాడికి ఎక్కి అక్కడ కూడా పెట్టి జాగ్రత్తగా వెళ్ళి వచ్చేలా చూసుకోవాలని సత్యనారాయణ స్వామిని కోరుకొని బయలుదేరుతాం. అలాగా మళ్ళీ సాగిపోతాం. స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఫుల్గా వర్షం. అసలు రోడ్డు కూడా కనిపించలేదు. 3-4 గంటల నుంచి ఇంకా అలా కుర్తూనే ఉంది. మీ స్టార్ట్ అయిన వాటర్ లావలో అనమాట. డైరెక్టర్ ఇంకా మనం దిక్కంట మనం దిగి వెళ్ళి పట్టుకోవాల్సిన అవసరం లేదు. సూప్ డైరెక్టర్ బండిలోకి అందేస్తుంది. బండిలో వాటర్ పట్టేసుకోవడం అది అలాగా. సూప్ అందులో డ్రమ్ముల్లోకి వచ్చేస్తుంది. మొత్తం అందులో పట్టేసుకొని బయలుదేరుతాం. మళ్ళీ మనం దిగి పట్టుకోవడం అవసరం లేదు. నక్కల్ టోల్ గేట్ కూడా గ్రీజులు కొట్టించుకుంటున్నాం. కంపల్సరీ గ్రీజులు కొట్టించుకోకపోతే ఇప్పుడు మళ్ళీ నైట్ అయిపోద్ది, ఎవడు ఉండడం. ఇక్కడ గ్రీజులు కొట్టించుకొని బయలుదేరిపోతే మళ్ళీ వరుసలో సరిపోద్ది. వరుసలో కొట్టించుకుంటాం. జాయి బయలుదేరిపోతున్నాం. మళ్ళీ మొదలెట్టింది వర్షం. అస్సలు గ్యాప్ ఎత్తలేదు. ఇంకా అలా కుర్తూనే ఉంది మేము బయలుదేరిన కాడించి. అప్పటికే 5 రోజుల నుంచి వర్షాలు చెప్తున్నారు, కానీ మేము వెనకంట పెట్టేసాం. అది దారిలో ఉంటుంది, ఎక్కడే ఉంటుంది వర్షం, మళ్ళీ పైన ఉంటుందిలే అనుకున్నాం. కుర్తూనే ఉంది. ఇంకా అప్పటి నుంచి చూడండి ఇంకా అస్సలు కళ కుర్తూనే ఉంది. ఇంకా బీభత్సంగా పడుతుంది వర్షం. బండి కూడా పక్క ఆపేసాం. ఇంకా లైటింగ్ కూడా ఏమనక పక్కన పెట్టేసాం. ఫుల్గా వర్షం. ఈ బండి పక్కన పెట్టేసి భోజనం చేసి బయలుదేరదాలని చెప్పేసి హోటల్కి వచ్చాం. హోటల్కి వచ్చి అలా కూర్చున్నాం. ఇంకా ఇంటికాడ నుంచి బయలుదేరాం. ఇంకా మళ్ళీ వంట పెట్టడానికి ఏం పని అవ్వలేదు. దారిలో ఇంకా ఆంధ్రలో ఉన్నాం కదా, ఎక్కడైనా ఏదైనా తినేద్దామని చెప్పేసి మా ఊడు అన్నాడు. ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం, తినేసి బయలుదేరుతాం అని చెప్పేసాను. వేరే ఓనరు మళ్ళీ ఫోన్ చేసి పైన ఉన్నదా బండి వచ్చేదాడు కొద్దిగా ఎక్స్ట్రా బియ్యం తీసుకురండి, ఇక్కడ లోడింగ్ కూడా ఏం అవుతలేదు, వాళ్ళు లేట్ అవ్వచ్చు అంటే మళ్ళీ కోటబొమ్మల్లో తాగి మళ్ళీ రైస్ తీసుకున్నాం 5 కేజీలది. ఎదరికి టోల్గేట్ దాటేసి ఏమైనా టీ ఉంటే తాగేసి బయలుదేరదాం కదా అని దిగి అలా టైర్లు గట్ట కొట్టేసుకొని బయలుదేరుతాం. నిద్ర వచ్చేస్తుంది. ఓ పక్కన వర్షం. ఆ వర్షానికి దారి ఏం కనిపించలేదు. అలా చినుకు పడుతుంటే సిరాగ్గా ఉంటుంది అన్నమాట. ఫుల్గా కూర్చున్నా పర్లేదు, ఆగి కుడితే ఆ వైబర్ వేసి దానికి మనకి కూడా ఏం కనిపించదు. ఆ లైటింగ్ కూడా దాగా పక్కన చూసుకొని మళ్ళీ బయలుదేరాం. బోర్డర్కి వచ్చాం. తుఫాన్కి బళ్ళు ఆపమన్నారు కదా, కరెక్ట్గా బోర్డర్ ఎంటర్ అయ్యేలోకి మన ఆంధ్ర పోలీసులు బోర్డర్లో ఆపేయారు బళ్ళు వచ్చి లైన్ని. వరుస నుంచి ఆంధ్రాకి వచ్చేది. మమ్మల్ని కరెక్ట్గా మేము దాటిపోయాం. మేము వెళ్ళి వాళ్ళని కూడా ఆపేస్తున్నారులే అని సార్ మేము వచ్చేలోకి ఆపేలోకి మేము బయలుదేరిపోయాం, స్టార్ట్ అయిపోయాం. నిద్రగడ్డగా సైడ్ లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ బంకులు ఉన్నాయి కదా, అక్కడ బంకులో బళ్ళు పెట్టేసుకోవడం. ఆ బంకులో కానీ అక్కడ పక్క బంకులో కూడా పెట్టుకోవచ్చు, అది పార్కింగే. ఆ తెల్లవారిపోయింది. ఇంకా అలాగా లైట్గా వర్షం తగ్గినట్టు ఉంది, మబ్బు ఉంది. బయలుదేరాం. ఇంకా అలాగా స్పీడ్ ఇంకా లాగుతున్నాం. ఇంకా వర్షం తగ్గింది కదా, రాత్రి జర్నీ తేమలేదు, స్పీడ్గా లాగాలని చెప్పేసి వరుస ఎంటర్ అయిపోయాం కదా. వర్షం కూడా ఏం లేదు, లైట్గా పడుతుంది. మనకేసం ఎక్కువ ఉంది వర్షం, ఇక్కడ ఏం లేదు. చాలా నైట్ పక్కన పెట్టుకొని పడుకుంటారంటే ఫుల్ ట్యాంక్ ఆయిల్ ఎవరైనా తీసేస్తారేమో అని భయం. ఆదర్శం లెటర్, బెంగాల్ ట్యాక్స్ ఏమైనా కట్టుకోవాలంటే ఇక్కడ కట్టుకుంటే ఇక్కడ వేస్తాడు. ఆదర్శం లెటర్ గట్రా చేయించుకొని బయలుదేరాం. అక్కడైతే బెంగాల్లో కంపల్సరీ ఎంటర్ అయితే ఆదర్శం లెటర్ ఉండాలి, సీట్ బెల్ట్ ఉండాలి, ఎయిర్ హార్న్ ఉండకూడదు. మెకానిక్లు అడుగుతున్నారు కానీ మెకానిక్లు ఇప్పుడు ఏం లేదు, అది కూడా అడుగుతున్నారు. కంపల్సరీ రూల్స్ ఫాలో అవ్వాలి, లేదంటే కరపూర్ టోల్ గేట్ కూడా ఆపేస్తారు.
సీట్ బెల్ట్ ఇంకా మనం బెంగాల్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకొని బయలుదేరాలి. లేదంటే కంపల్సరీ ఆపేస్తారు, కేసులు కూడా రాస్తారు. వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వాలి. ఐరన్ బ్రిడ్జి పైన ట్రైన్ వెళ్తుంది, కింద నుంచి మనం వెళ్తాం. అదే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కొద్దిగా రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అందువల్ల సైడ్ నుంచి జాయిగా వెళ్తున్నాయి. వర్షం కూడా పడ్డది కదా, గోతులు మూసిపోయి వర్షానికి సైడ్ దింపడానికి కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఎదర మళ్ళీ లెఫ్ట్ యూటర్న్ ఉంది. పైన చూసారా ట్రైన్ ఎలాగ వెళ్తుందో, కింద నుంచి రోడ్డు, పై నుంచి ట్రైన్. ఐరన్ బ్రిడ్జ్ అలా వెళ్తుంది. ఐరన్ బ్రిడ్జ్ బాగుంది. అందరిగా అలా లెఫ్ట్గా డైవర్షన్ ఉంది. వర్షం కురిసింది కదా, నీళ్ళు ఇంకిపోయి రోడ్డు అసలు ఏం కనిపించలేదు. జాయిగా వెళ్తున్నాం. అంబులెన్స్ ఒక పక్కన వచ్చేస్తుంది వెనకాల. ఎవరో లేకుండా అలాగే హార్న్ కొడతానే ఉంటారు. వాళ్ళ బస్సులు కూడా వచ్చేటప్పుడు అలాగే ఉంటుంది. మళ్ళీ ఎయిర్ హార్న్ కొట్టద్దంటారు, వాళ్ళు మాత్రం కొడతారు. ఆ సైడు చూసారా, అది లెఫ్ట్కే డైవర్షన్. ఏముండదు, సేఫ్టీ గట్టి ఏముండదు, జాగ్రత్త చూసుకునే బయలుదేరాలి మనం. ఆ పక్కన ఈ పక్కన వాళ్ళు వచ్చారు కదా, మనం పక్క కట్ట దింపేయకూడదు. ఎదరికి వెళ్ళి వంట వండుకుంటున్నాం, ఇంకా పక్కన బాలాసూరులోని వంట చేసుకొని బయలుదేరదు. ఇలా సీటు బెల్ట్ గట్ట లేదు మనకి, కొనుక్కుందాం అని చెప్పి మా ఊరు వంకాయ కూర వండుతున్నాడు. బాగా వండుతాడు మాయ. 3 బళ్ళు ఆపాం, మన ఆంధ్ర బళ్ళే. మండపేట బళ్ళు 2 లారీలు మన ఎదురు ఉన్నాయి, అవి కూడా తీన్సుకి ఎదర ఆర్టీఓ. మేము ఎప్పుడు బయలుదేరితే అప్పుడు ఎదరికి వచ్చి ఆపేస్తారు. అలాగే చూస్తున్నారు. మేము పక్కన ఆపి భోజనం వండుకుంటున్నాం, వంట చేసుకొని బయలుదేరతారా అని చెప్పేసి అన్నాడు మా వాడు. ఇంకా 3 బళ్ళు కూడా ఆపేసాం పక్కన. ఫోన్ చేసి బయలుదేరతారండి. బయలుదేరాం జాయ్. కానీ కరాపూర్ ఎంటర్ అయ్యాం. కరాపూర్ ఎంటర్ అయ్యి ఎదర ఆయిల్ కొట్టించుకుందామని భారత్ పెట్రోల్ బంక్లోని. మొత్తం ఆంధ్ర బండ్లు అన్నీ ఇక్కడ అయితే కంపెనీ బండిలోని. ఆ బండి ఈ బండి మందే. మంచినీళ్ళు కట్ట ఏమైనా పట్టుకుంటూ ఉంటే పట్టేసుకుంటాం. ఇక్కడ ఫిల్టర్ వాటర్ ఉంటుంది. ఆ బండి మొన్న ఎదురున్న బండి, ఈ బండి మనం కలిసి వచ్చాం. మా ఊరు నీళ్ళు తెచ్చేస్తున్నాడు. శుభ్రంగా అద్దలు కడిగేసుకుందాం, బాగుంటుంది, మీరు కూడా పట్టేసుకోండి, మేము పట్టేసుకుంటాం అని చెప్పేసి అంటున్నాడు. నీళ్ళు పట్టేసి తెచ్చేస్తున్నాడు అన్నమాట. డీజిల్ చూసారా, బిల్లు ఇక్కడ కట్టేసుకుంటే మనకి ఇక్కడ టవల్ కానీ ఏమైనా ఇస్తారు. కార్డు ఆయిల్ కార్డు కూడా రాయించుకుంటారు. ఇక్కడ రాయించుకుంటే అది మిక్సీ కానీ గ్రైండర్లు కానీ ఏమైనా గిఫ్ట్లు కూడా తగిలితాయి ఇక్కడ, తీసుకొచ్చి కూడా అయ్యింది. కానీ కొద్దిగా ఎక్కువ లీటర్లు పట్టాలి. బయలుదేరాం, మళ్ళీ ఆయిల్ కొట్టించుకోండి. బయలుదేరాం. కరాపూర్లో పక్కకి రోడ్ సైడ్ పక్కకి ఆపి మేము ఫోన్ చేస్తున్నాం. వెనకాల బండి లైట్లు కూడా సరిగా అంతలేదంటే చేయించుకుంటున్నాడు. చేయించుకొని బయలుదేరుతాం. అంతలోకి ఫోన్ చేసేయండి మీరు చెప్పిస్తున్నారు. వాళ్ళ సింగల్ తోలకాలు మేము ఇద్దరం డబల్ డ్రైవర్లు మేము ఇద్దరం. ఆ బండి కాడికి వెళ్తున్నాం. కాకండి మండపేట బండి. బయలుదేరాం. కరాపూర్ దాటాక దగ్గరలో టోల్గేట్ కట్టి జామ్ అవుతుంది కంపల్సరీగా. పక్క బండి ఎదర బండి మనతో వచ్చినాయి. గుడ్లో అలా వస్తాయి. దారి కొడక ఇంకా ఇక్కడ నుంచి జామ్ ఆడుతూనే ఉంటుంది. మళ్ళీ మొదలైంది వర్షం. ఒక పక్కన ట్రాఫిక్ జాము, ఒక పక్కన వర్షం కూడా వస్తుంది. అలాగ సిరుగు పడుతుంది ట్రాఫిక్ జామ్. అలా టిప్పర్లలో గట్రా ఒక్కోసారి సైడ్ అంటే అలాగే ఎదరికి వచ్చేస్తూ ఉంటారు. మన మాట వింటారు కాదు, మనది ఏం పోతుందని చూడరు. అలా జామే, ఒక్కో బండి వెళ్తుంది. ఆ ఉన్నవాడు ట్రాలీ కూడా ఇలా లోపలికి రైట్ కూడా కట్ చేసేస్తుంటారు. సిగ్నల్ ఇక్కడ ఎదర మళ్ళీ అటు ఇటు డ్రమ్ములు పెడతారు. ఆ డ్రమ్ములు ఎడతాడు, ఎదర ఏముందని చూడరు. రైట్కి లెఫ్ట్ కోసేస్తారు. అలా అయింది, ట్రాఫిక్ అయింది. ఈ పైన రైట్ సైడ్లో ఉంది. అలాగే ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చాం, బయలుదేరుతున్నాం. ఇంక ఉల్లిపేరి దగ్గరలో ఉన్నాం. ఉల్లిపేరి కూడా వెళ్ళలేదు, ఇంకా దగ్గరలో ఉన్నాం. ట్రాఫిక్ జామ్ ఇప్పుడే క్లియర్ అయింది మాకు. ఈ పైన అలా కొండ జామ్. అలాగే బయలుదేరాం.
వచ్చాం, ఇప్పుడు వచ్చాం అలాగనే దూరాగా ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయ్యి దాటి అలా కృష్ణగారి రోడ్లో తిరిగాం. బయలుదేరుతాం. సింగల్ రోడ్ ఇది, కృష్ణగారి రోడ్డు సింగల్ రోడ్డు. జాయిగా చూసుకొని వెళ్ళాలి. ఎల్ఈడి లైట్లు కట్టి వేసుకొని రాకూడదు. వస్తే అది ఓన్లీ 2 బండ్లు పాస్ అవ్వటట్టు ఉండదు, ఒక బండి పాస్ అయినట్టు ఉంటుంది. ఎల్ఈడి లైట్లు కట్టి వచ్చేటోడు ఆర్పి వేయకపోతే ఎదటోడికి రోడ్డు కనిపించదు. జాగ్రత్తగా ఆర్పి వేసుకుంటే 2 బళ్ళు వెళ్తూ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఇంకేముండదు, దెబ్బలా ఉంటుంది. అంతే కిందకి పడితే కింద పడిపోతాయి బళ్ళు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక బండి వెనకాల ఒకటి వెళ్తున్నాం. అలాగనే చూడండి అటు వచ్చేటోడు స్పీడ్గా వచ్చేస్తుంటారు. ఆలోచించాం, ఇంకా కనిపిస్తుంది ఆ రోడ్డు అని ఏముండదు. వాళ్ళకి బళ్ళు ఆపాల టీకి సిగ్నల్ వేసి ఒకసారి టైర్లు గట్ట కొట్టుకొని ఎలా ఉన్నాయో చూసుకొని, ఖాళీగా ఉంది రోడ్డు, సిగ్నల్ గట్ట వేసుకొని అలా టీ తాగడానికి వచ్చాము. టైర్లు కూడా ఒకసారి అలా కొట్టుకొని చూసుకొని వచ్చేస్తాం. అది ఏదైనా ఉన్న బండి మాతో వచ్చిన బండి ఇంకా బండి గేర్లాడికి ఆగింది. మా ఊరు టీ తాగేయడంట. మళ్ళీ ఇంకోసారి టీ తాగా అంటున్నాడు. నీ టీ తాగాలని అంటున్నాడు అనమాట. స్పీడో బ్రేకర్ రోడ్డు అంతా స్పీడో బ్రేకర్లే. చాలా జాయిగా ఈ రోడ్లో కోడిగుడ్లు రోడ్ అలా జాయిగా దిగకపోతే ఆడికి వెళ్ళబోతుంది అయిపోతుంది. ఆ పక్క పడినట్టు చూడు ఎలాగ వదిలేడు ఎగురుతుంది. చాలా జాయిగా ఆడ అలా వదిలేడు. అదే మన కానీ వదిలేస్తే ఆడికి వెళ్ళబోతుంది, కాంప్లీట్లు అయిపోతాయి. కృష్ణానగరం ఇంకా 2 కిలోమీటర్లు ఉంది. రైల్వే గేట్లు చూసారు. బొమ్మ ఏదో పూజ జరుగుతుంది ఇక్కడ కలకత్తాలో. పూజలు జరుగుతున్నాయి. రైల్వే గేట్ జాయిగా అంటారు. అక్కడ కూడా రోడ్డు పెద్ద ఏముండదు, స్పీడ్ బ్రేకర్ కానీ గోడుగుడ్లు పడలే. కంపల్సరీ జాయిగా వెళ్ళాలి. గట్టిగా కానీ తగిలితే కిందకి ఎలా బెండ్ అయిపోతాయి, అట్టపెట్లు అలా నొక్కేస్తాయి. వర్షం పడుతూ ఉంది కదా, మెత్త పడిపోతాయి కాటల్లో. జాయిగా వచ్చేస్తుంది దగ్గరికి. దగ్గర ఎంటర్ అయిపోయాం. ఇలా లెఫ్ట్కి వెళ్ళాలి. ఇవ్వాలి వచ్చేటప్పుడు అలా పైనుంచి వచ్చి ఆ బ్రిడ్జి కింద నుంచి యూటర్న్ తీసుకొని ఇలా రావాలి. రైట్ సైడ్ నుంచి ఇలా దారి ఉండదు. కట్ట బైపాస్ ఎక్కేస్తున్నాం 34. ఇది కృష్ణనగర్ రోడ్డు డైరెక్ట్ ఇంకా బెహలంపూర్. జాయిగా అలాగ బయలుదేరిపోతున్నాం. వర్షం కొద్దిగా గ్యాప్ ఇచ్చింది, బయలుదేరిపోతున్నాం. వస్తుంది దగ్గర అలా మళ్ళీ మొదలెట్టింది. అలా వస్తుంది. డబుల్ రోడ్డు ఒక్కొక్క ఆడ సింగిల్ రోడ్ల కింద కూడా ఉన్నాయి. అలా రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్లు జరుగుతుంది. ఇలా వర్షం కూడా ఒకటి గుర్తుంది కదా, ఎటు పడితే అటు ఎడ్జిలు దింపేయకూడదు. నొక్కేసిందాక ఇక్కడ ఎవడ మనం చూసుకుంటూ ఉంటాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా అలా వచ్చేస్తున్నారు కదా, మనం కూడా వాళ్ళతో స్పీడ్గా వెళ్ళకూడదు. జాగ్రత్తగా ఆగి చూసుకొని బయలుదేరాలి. కోడిగుడ్లు పళ్ళు కదా, అటు ఇటు ఒరిగిపోతే బాగోదు. లోడ్ అంతా నొక్కేస్తుంటుంది, పక్కకు ఒరిగిపోతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇవాళ మా ఊడెక్కాడు, వచ్చాడు. ఆ బండి ఎదరబండి తోలడానికి వెళ్తున్నాడు. మా ఊడి ఎదరబండి తోలడానికి వెళ్ళాడు. మళ్ళీ వచ్చాడు. ఎందుకులే మన బండి మనం తోలుదాం, మన ఇద్దరు తెలిసి కూర్చుంటే మళ్ళీ ఆడికి తోలుకోవడం ఎందుకు, మన ఇద్దరు రాత్రి అంతా తోలుకొని వచ్చాం, నేను తోలైపోతాను అన్నాడు. అలాగే ఆంధ్ర బండి తమిళనాడు. ఇప్పుడు అలా ఎదరికొచ్చేసి బయలుదేరాం. సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకోలేదంటే అయిపోయాం మన పని. మాయ తోలుతున్నాడు, సీట్ బెల్ట్ కూడా పెట్టుకున్నాడు. అలా పెట్టుకోలేదంటే అలా అటు ఇటు బ్రేక్ కొడుతుంటే ఆ బండి అటు ఇటు లాగేస్తున్నాడు. సీట్ బెల్ట్ కూడా పెట్టుకోవడం లేదంట. ఎదర బండి తోలడానికి వెళ్ళాడు ఇప్పుడు దాకాను. ఆ బండి తోలి మళ్ళీ మన బండి తోలుతున్నాడు. పొలాలు అవన్నీ వర్షానికి వచ్చి చూడండి నీరు ఎలా ఉందో, అలా ఇంకిపోయింది పొలంలో. ఇప్పుడు దాకా బండి తోలు వచ్చాడు మా మాయ, మళ్ళీ ఇప్పుడు తోలుతున్నాడు మన బండి. సీట్ బెల్ట్ పెట్టుకొని తోలుతున్నాడు. వెళ్తే రన్నింగ్లో ఆపేస్తారు బండి. సీట్ బెల్ట్ కానీ లేదంటే గేరాన్ని ఉండకూడదు, సీట్ బెల్ట్ ఉండాలి. అదిగో టిప్పర్లు ర్యాలీలు సిరగొచ్చి తీసేస్తానికి మొయిలేకపోతున్నట్టు. పక్క అప్పుడు టీకి ఆంధ్ర బళ్ళు అన్నీ ఎక్కడ ఆగి విజయవాడ బళ్ళు పెట్టండి. టీ తాగుతున్నాడు మా ఊరు మాయ. టీ తాగి అంతలో మేము గ్రీజులు కొట్టేస్తున్నాం అక్కడ పక్కన. ఇంకా ఇక్కడికి వచ్చి మొక్కలు కట్ట కడుక్కొని టిఫిన్ చేద్దాం. 3 బళ్ళును లైన్గా
గ్రీజులు కొట్టించుకొని క్రాసులకి బయలుదేరదాం, అందులోకి టీ తాగేసి వద్దారని చెప్పేసి వచ్చాం. ఆ బండి డ్రైవర్ ఎదురున్న బండి డ్రైవర్ ఏ లేసరా కుర్రడదు కూడా. గ్రీజులు గట్ట కొట్టించాం. అయిగా 3 లారీలను అయినాయి. వచ్చేతోటి వెళ్ళేతోటి కూడా ఇక్కడ ఆపుతాం మేము బళ్ళు. అయిగో అన్నీ ఆంధ్ర బళ్ళే. చుట్టుపక్కల తాళ్ళు లూజ్ అయినాయి కోడిగుడ్లు. ఆ కోడిగుడ్లు లూజ్ అవుతే అక్కడికి వెళ్ళిపోతే బాగా ఒరిగిపోతుంది కదని ఇక్కడ లాగేస్తున్నాం, జాగ్రత్తగా లాగుతున్నాం. మా ఊడు జాయి గట్టి లాగండి అంటున్నాడు. గట్టిలో అయితే పగిలిపోతామయ్యా జాయిగా. వాళ్ళు కట్టిందాను జాయిగా లేకున్నారు. అక్కడికి లేకపోతే ఊడిపోయిందంటే మళ్ళీ మనసు పెడతారు బాబు వాళ్ళతోటి. వాళ్ళని ఏమంటున్నాడు, ఎదరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లూజ్ అయిపోతే గోతులు అసలు రోడ్డు బాగోదు, అలా పైన ఒకసారి అలా పడిపోద్ది అంటున్నాడు. చాలా జాగ్రత్తగా లాగాలి, అలాగే ఇంటిపోద్ది. ఓడిపోయింది రేకి వెనకాల పండి. అది తోరగట్టంటే కింద వదిలేసాడు రేకెట్ కిందకి. ఆ పక్కన ఉన్న మీద హెడిపోదాం కొద్దుకుంటాడు. బ్రిడ్జి, ఐరన్ బ్రిడ్జి, గోదావరి చూడండి ఎంత బాగుందో బ్రిడ్జి. ఐరన్ గోదావరి టైప్ ఇది, గోదావరిలో ఉంది ఇది మాకు వెళ్ళదు. గోదావరి బ్రిడ్జి 2 బళ్ళు అలా కలిపి వెళ్తున్నాం. ఆ బండి రాత్రి ఆగిపోడు, హైదరాబాద్ వచ్చాడు మాతో ఆగిపోడు, పక్కనే ఎక్కాడు. అందరం అలాగే వెళ్ళాం. దగ్గరికి వస్తాం. బెంగాల్ బస్సు అది, ఆర్టీసీ బస్. రోడ్ అస్సలు బాగోలేదు, వర్షాలు కదా పక్కనేమో డైవర్షన్లో సింగిల్ రోడ్లు. జర్నీ కూడా పెద్ద ఏం తెలిసింది కదా, వర్షానికే జాయిగా రావాల్సి వచ్చేది. ఇంకా పక్కన ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, జాయిగా బయలుదేరుతున్నాం. రాత్రి బయలుదేరుతామంటే వర్షానికి ఒక పక్కన ఏమైనా ఆ గొయ్యిలో ఉన్నాయి ఏం కనిపించదు. ఇది పరక బ్రిడ్జి. జామ్ అడ్డదంటే ఇక్కడ 3-4 రోజులు కూడా ఉన్న రోజులు ఉన్నాయంట. మేము వచ్చేటప్పుడు ఏమీ లేదు జాము, దేవుడి వల్ల. అదిగో ఈ బ్రిడ్జి మీద ఎలా జామ్ అయిపోతుంది, వాటర్ అదంతా వాటరే. అదిగో ఎంత వర్షం. ఈ బ్రిడ్జి మీద ఎవడన్నా ఆగాడంటే ఇంకా 3-4 రోజులు ట్రాఫిక్ జామే. ముందు ట్రిప్పులు అయితే ఒక రోజు అంతా 24 గంటల డే బండి రావడానికి. ఆ పక్క బ్రిడ్జి ఓపెన్ అవుద్ది అంటారు, పండుగ వెళ్ళాక చూస్తాం. ఇంకా ఆ బ్రిడ్జి మీద అయితే పర్వాలేదు, చూసుకుంటే పర్లేదు. అదిగో ఆ బ్రిడ్జి, కొత్త బ్రిడ్జి. అప్పుడు దాకా ఈ బ్రిడ్జి కూడా ఉంది, అది కూడా గోతులు, పెద్ద పెద్ద గోతులు. వాటర్ చూసారా, అదిగో మళ్ళీ రోడ్డు మీద బ్రిడ్జి మీద మళ్ళీ గోతులు ఉన్నాయి. ఏదైనా బండిగా నాగిందా ఇంకా అక్కడే జామ్ అయిపోతూ ఉంటుంది. అది వాటర్ చూడండి ఎలా ఉందో. మార్కెట్ బ్రిడ్జి దాటేసాం, పరక జామ్ లేదు. ఆ బ్రిడ్జి పేరు పరక అంటారు, పరక బ్రిడ్జి. దాటేసి వచ్చాం. ఇక్కడ మార్కెట్ సిగ్నల్ పడ్డది. ఏమైనా తీసుకొని బయలుదేరదాం అనేసి అన్నాడు మాయ. ఎదురికి వెళ్ళి వండుకుందాం, పక్కన ఎడేద్దారే, టైం కూడా లేట్ అయిపోతుంది కదా, వండుకొని బయలుదేరతారని చెప్పేసి అన్నాడు. ఓకే అయితే సిగ్నల్ దాటిచ్చి ఎదరికి వెళ్ళి ఆపుతాను అన్నాడు. సో భోజనం చేసి బయలుదేరాం. భోజనం చేసాక అక్కడ ఆఫీస్ పడుకొని సాయంత్రం బయలుదేరాం. ఇంకా మళ్ళీ వర్షం మొదలెడేసింది. సో ఆ పక్కన ఈ పక్కన బ్రిడ్జి. పగలైతే జామ్ అయిపోతుంది, ఏదో బైక్ కారో ఎవడో కూడా వచ్చేస్తుంటాడు. ఆ పక్కన ఈ పక్కన సింగిల్ రోడ్డు, దాంతో వర్షం జాయిగా ఎదర కోడిగుడ్లు బండి వెళ్తుంది చూడండి. స్పీడ్ ఇప్పుడు దాకా జర్నీ తగలేదు అన్నాడు. కట్ట జర్నీ వెళ్తాండి, ఇగో అలా గోతులు వచ్చాయి. జాయి ఎలా స్పీడ్ వదిలేసామంటే గుడ్లు చిరిగిపోతాయి. గొయ్యి ఎంత ఉందో కూడా తెలదు. దిగో ఎంత గొయ్యి ఉందో. అలా ఎదరికెళ్ళి రింగ్ గడించి ఇలా రైట్ తిప్పాల. జాయిగా వర్షం నాన్ స్టాప్ కుర్తానే ఉంది. ఆంధ్ర నుంచి పెద్ద రింగు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళతో కనిపించి పడిపోతారు. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళడం. ఆ ఎదర బండి పెట్టుకొని ఆ బండి వెనకాల పోతున్నాం. ఆంధ్ర నుంచి అలా కలిసి వచ్చాం మేము. బైపాస్ ఎక్కాం. మళ్ళీ
ఆ రైట్ సైడ్ ఒకవేళ ఎవడో తెలియలేదంటే గుర్తుపట్టుకోవడం కాక హాస్పిటల్ అదిగో అక్కడ నుంచి అలా రైట్కి యూటర్న్ తీసుకుంటే సరిపోద్ది. తెలియకపోతే అలాగే పెద్ద పెద్ద ఆనమాలు ఏమో పక్కన ఏమున్నాయని చూసుకోవాలి. వర్షం కూడా ఆగలేదు, తోలుతూనే ఉన్నాం. పొద్దున్న నుంచి కల కుర్తూనే ఉంది వర్షం. ఏదైతే అస్సలు తగ్గలేదు. ఎదరకుండా మా ఊడ బండి తోలడానికి వెళ్ళాడు. మాయా బండి తోలుతున్నాడు, నేను ఈ బండి తోలుతున్నాను. అందులో కుర్రోడు ఉన్నాడు కానీ డ్రైవింగ్ రాదా కుర్రోడికి. తెల్లారిపోయిందా కదా. మళ్ళీ గోదావరి బ్రిడ్జ్లు తక్కువ ఉండవు. ఇంక ఈ రోడ్ అంతా బ్రిడ్జ్లే, ఫ్లైఓవర్లో. అది లైట్గా మళ్ళీ సినికులు పడుతున్నాయి. స్టార్ట్ అయింది వర్షం, తెల్లారుతుంది అలాగ లైట్గానే. అసలు వర్షం ఎక్కడ ఆగలేదు, దారి కొసకలా పడుతూనే ఉంది. అయ్యో, చిన్న చిన్న చినుకులు ఆడితే ఫుల్గా కురిస్తే నైట్ ఫుల్గా కురిసేస్తుంది. దారి అంతా లేదు. ఈ రోడ్డుకి మనం రావడం కొత్తగా. దాంతో ఎదర గోయితులు కూడా రోడ్లు అస్సలు బాగోలేదు. డ్రైవర్స్ బ్రిడ్జ్ చూసారు ఎలా ఉందా. అదిగో సింగిల్ రోడ్. ఎదర బండి యాక్సిడెంట్ అయ్యింది. వీళ్ళు అసలు ఓవర్టేక్లు చేస్తారు. సింగల్ రోడ్లో ఓవర్టేక్లు చేస్తారు. అది చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. ఎలా ఉందో తెలియదు కానీ రోడ్ అంతా జాము. వర్షం వచ్చేటాడు రోడ్లో మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని బయలుదేరాలి. మనల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. డ్రైవర్లు చూసుకొని బయలుదేరితే మంచిది. కంగారు నిద్రతో పక్కన పడుకున్నా పర్లేదు కానీ అంత ఓవర్ స్పీడ్లో వెళ్ళకూడదు. అది మన వాళ్ళకి అయితే పర్లేదు కానీ వీళ్ళైతే అలాంటివి ఏం పట్టించుకోరలేదు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అవి అని చెప్పి తమిళనాడు వాళ్ళు మన వాళ్ళు అయితే పర్లేదు. వాళ్ళైతే అలాంటిది ఏమి ఉండదు. జోమాట అవి వెళ్తున్నాం కడక. ఎక్కువ ఈ రోడ్లు సింగిల్ రోడ్లు, తర్వాత జాము పక్కన రోడ్లు డైవర్షన్లో. దీపావళికి ఇక్కడ మొత్తం చాలా గ్రాండ్గా జరుగుతుంది. అందువల్ల అటు ఇటు కర్రలో గట్టిగా కట్టేసి ఉంచారు. కాబట్టి ఇంకా 266 ఉంది. అరటి చెట్లు, అరటికే మనకు ఆడదు. ఇక్కడ అస్సం దాకా రాదు, ఎందుకంటే ఇక్కడ ఇలా పండించుకుంటారు. ఒరిస్సా, బీహార్ దాకానే అరటికే. ఆ ఇల్లు చూసారు ఎలా ఉన్నాయో. బిల్డింగ్ ఉన్న దాని పైన సరే మళ్ళీ రీకేసుకుని ఉంటుంది. బాగుంది. టూరిజం బాగా ఎక్కువ ఇక్కడ. విదేశాల నుంచి గట్రా 3 మంది వస్తూనే ఉంటున్నారు. ఇది ఫారెస్ట్లో ఇల్లులు, చుట్టూ ఫుల్గా చెట్లే. మా ఊడు జాయిగా చాలా ఇబ్బందిగా తోలుతున్నాడు. మాయా పాటివాడు టెన్షన్ ఫోన్ చేసి తినేస్తాడు. త్వరగా రండి. నోట్ టెన్షన్తో ఇంకా స్పీడ్గా కొడుతున్నాను. లేదు మీరు సింగిల్ రోడ్డు పోనీ స్పీడ్గా వెళ్దామంటే రోడ్డు బాగుందంటే సింగిల్ రోడ్డు ఉంటుంది. దాంతో వర్షం ఒకటి వెళ్తున్నాం. ఇంకా కంగారు పెట్టారు కదా, మనం స్పీడ్కి వెళ్ళామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు సంబంధం లేదంటారు వాళ్ళు. గుడ్లు పగిపోయిన డ్యామేజ్లు వచ్చినాయి అంటే మనమే కట్టుకోవాలి. కిరాయి గట్ట ఏమి ఇవ్వరాలి. అందుకని జాయికి వెళ్దాం. మనోడు కొత్త పొందే ఉంది. అలాగని స్పీడ్కి వెళ్ళినా సరే దింపేస్తారంటే దింపరు. ఒకరోజు దింపుతారు, 2 రోజులు దింపచ్చు. చెప్పలేం. వాళ్ళు రమ్మన్నారు కదని మనం వెళ్ళిపోయామంటేనే డ్యామేజ్లు వచ్చినా సరే మనమే కట్టుకోవాలి. కంగారు ఏం లేదు, జాగ్రత్తగా జాయికి వెళ్తే సరిపోద్ది. ట్రాలీ అయిపోయింది ఇక్కడ ఇరుకు. ఆ పక్కన సేమ్ అది మళ్ళీ ఆ పక్కనే ఆపుతున్నాడు. ఇది ట్రాలీ ఆగిపోయింది. ఫారెస్ట్ పార్కులో ఉంది. పార్క్ అది చూసారు ఎలా ఉంది. అది ఏంటంటే చిన్న చిన్న చెట్లు కాపీ టీ పొడి కానీ చేస్తాం కదా. ఇది శ్రీరాంపూర్ బార్డర్లోనే అవన్నీ కొట్లు. ఎవరైనా బండి మెకానిక్ పనులు చేయించుకునే వాళ్ళు, ఎవరైనా అబ్బుగీజులు కానీ కట్ట పనులు కానీ చేయించుకోవడానికి ఇవన్నీ షెడ్లు. వర్షం వల్ల డ్రంపింగ్ యార్డ్లా కనిపిస్తుంది కానీ అవన్నీ షెడ్లే.
అదిగో ఇంక పక్కన ఇగో బండికి చేస్తున్నారు. ఇదిగో బండికి టైర్లు కట్టిప్పేసి ఆ బ్రిడ్జ్లు పెడుతున్నారు. వెనకాల బండి మంది, ఎదురు బండి మంట పెట్టండి. ఆ మేకలు చూసారు చిన్న చిన్నవి. ఫుల్ ఆర్మీ సెక్యూరిటీ ఇవ్వటం ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఈ లైన్లో మొత్తం ఆర్మీ వాళ్ళే తిరుగుతారు ఎక్కువగానే. మా ఊడైతే సాకు కొనేస్తున్నాడు. బండిలో సాకు లేదని అలాగే టైర్లో రాయలు తీయడానికి కూడా ఒకటి తీసుకుందాం అని ఆల్రెడీ మనకు ఉందే. ఆ వెనకాల బండి ఒకటి తీసుకుంటున్నాను. సాగు అడిగాడు మా వాడు. అయ్యా ఎన్ని సాగు వచ్చి 100 రూపాయలు చెప్తున్నాడు మనవాడు. ఆ టైర్లో రాయి తీయడం కాక వెనకాల మనవాడు తీస్తున్నాడు చూడండి డ్రైవర్. అలా ఆ బండిలో ఉంది మా వాడు. ఇంకా సాగు వెనకాల తీసుకుందామని చూస్తున్నాడు. సాగు ఉంది మాకు. బాగుందమ్మా తీసుకున్నా. 100 రూపాయలేనంట అది. 100 రూపాయలేనంట. బాగుంది కానీ మనకు ఆల్రెడీ బండిలో ఉంది. రెండో ఒకటే వద్దులే అంటే తీసుకో 100 రూపాయలు అంటున్నాడు. మనకు ఉన్నాయిరా బాబు అంటే వాళ్ళ ఇంట్లో దాన్ని అమ్మడానికి చూస్తున్నాడు. డీజిల్ కొట్టించాం. 50 రూపాయలు అడుగుతున్నాడు. 30 రూపాయలు ఎక్కడ తీసుకుంటలేదు. 20 రూపాయలు చిల్లర తీసుకుని మొత్తం 50 అంటాడు. ఇచ్చాం. లారీలోని లోడ్లు కట్టేసేటప్పుడు ఓవర్లోడ్ అయితే అటు ఇటు రైట్కి లెఫ్ట్కి వాలిపోకుండా ఉండడానికి బెండలో కొనుక్కోవడానికి ఆగం. 3 ట్రిప్పులు అలాగే ఎదురు బొంగులు లోడ్ వేసుకొస్తే రైట్కి వాలిపోయింది. అది బెల్ట్ ఉన్నాయనుకో అసలు రైట్కి లెఫ్ట్కి వాలి పని లేదు. ఫుల్గా లైటింగ్లు, హార్న్లు, లైట్లు, స్టీరింగ్, మిర్రర్లో, ఫ్యాన్లో అన్నీ A to Z అన్నీ దొరుకుతాయి ఇక్కడ. డెకరేషన్ సామాన్లు, లైటింగ్స్. మనోడు కూడా అది తీసుకుంటున్నాడు. 2 బెల్ట్లు తీసుకుంటున్నాడు. మొత్తం పార్కింగ్ లైట్లు కూడా టేపు కూడా తీసుకున్నది. ఎదురు బొంగులు వచ్చేతాడు 13.5 రాకూడదు, 13 అడుగులే రావాలి. 13.5 వస్తే బోర్డర్లో ఆపేస్తారు. అదే టేప్ ఉందనుకో మనం కొలుసుకొని లోడ్ వేస్తాం కదా, 13 అడుగులు వచ్చేలాగా. 13.5 రాకూడదు, 13 అడుగులు వచ్చేలాగా వేసుకుంటే సరిపోతుంది. 50 అడుగుల టేప్ ఉంటుంది. ఇంజిన్ ఆయిల్, లారీ పార్కింగ్, రేడియం స్టిక్కర్లు, డెకరేషన్, బెల్ట్లు, చెప్పులు, ఫైళ్ళు. మనోడు 2 బెల్ట్లు తీసుకున్నాడు. నేను ఒక 2 బెల్ట్లు తీసుకున్నాను. అత్యవసర పరిస్థితుల్లో ఎవరు లేనప్పుడు చేసుకోవడానికి బాగుంటుంది. అంటే లోడ్ పక్కకు కూడా ఒరిగిపోదాం. ఆ బెల్ట్లు లేకపోతే ఇబ్బంది పడిపోవాలి. మనోడు 2 బెల్ట్లు, నేను 2 బెల్ట్లో తీసుకున్నాం. తర్వాత సెర్కోటి టేప్ తీసుకున్నాం. బండిలో ఉండడం మంచిది. అది చేపల బండి, లెఫ్ట్గా వాలిపోయింది. జాయిగా తప్పెత్తున్నాడు. వస్తుంది. బయలుదేరాం జాయిగానే. బార్డర్ నుంచి బయలుదేరాం. అయిగా గుడ్లు బళ్ళు, మన ఆంధ్ర బళ్ళు ఇవన్నీ. గుడ్లు, చేప, మొక్కలు వేసుకొచ్చాడు. ఆంధ్ర బండి మొక్కలు. ఇదిగో అడ్రస్ చెప్తుంటే వాళ్ళ అబ్బాయికి. బయలుదేరాం. ఒక బార్డర్, శ్రీరాంపూర్ బార్డర్ దగ్గర ఉందనుకో ఒక 2 కిలోమీటర్లు యువతలు ఇవన్నీ అలాగా. ఏమైనా లారీ వస్తువులు, లారీ కావాల్సిన ఏమైనా కలిసి ఇక్కడ చేయించుకుంటామన్నమాట. రోడ్ సైడ్ అలా కూడా అడ్రస్ చెప్తున్నాడు మాయ. వర్షం తగ్గిపోయింది కదా, పైన పట్టలు మడతట్టేసుకున్నారు. ఉంటుందండి వచ్చాం. ఇదిగో బార్డర్ దగ్గరికి వచ్చాం. ఆ ఎదరికి వెళ్తే అలా లెఫ్ట్ కట్ చేసి ఈ లోపలికి వెళ్ళి కాట ఎక్కించాలి. అలా లైన్గా బళ్ళు. అది ఎదర మనం బండి వెళ్ళిపోతున్నాం. గుడ్లు బండి సైడ్ వేస్తాం. ఆ
ఆల్రెడీ కాటా మీద ఒక బండి ఉంది. ఆ బండి ఎక్కేస్తే కాట ఎక్కేసి తీసుకున్నాం. ఈ పాస్కే అక్కడికి వెళ్ళి తీసుకోవాలి అవుట్కి. ఆ పాస్ ఎత్తేనే ఇప్పుడు మనం చూపిస్తే బయట పంపిస్తాడు. ఆల్రెడీ ఆ బండి ఒకటి తీసుకున్నాడు. ఇవన్నీ తీసుకున్న వాళ్ళు పంపిస్తున్నారు. అవి చూపిస్తే బయట పంపిస్తారు. అక్కడ ఆఫీస్ చెక్ చేసి అప్పుడు పంపిస్తారు. వెళ్తున్నాయి ఒక్కొక్క బండి వెళ్తున్నాయి. అదిగో లైన్గా బయలుదేరుతున్నాయి వాళ్ళు. ఒక్కోసారి జామ్ ఆడిపోతుంటుందంట ఇక్కడ. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఏం జాములు ఏం లేదు మనకి, అదృష్టం. ఒక్కోసారి 2 రోజులు ఆడుతుంది, ఒక్కోసారి 1 రోజు ఆడుతుంది అంట చేపలు. అది చేపల బండి, మన ఆంధ్ర బండి. వచ్చేసాడు మా వాడు, బయలుదేరుతాం. బయలుదేరాం. ఎదరికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఆర్మీ వాళ్ళు ఆపుతారు. ఒక 20 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ ఇస్తే పర్లేదు. కాల్ కింద తీసుకుంటే పేటలు, చెక్కలు, తర్వాత టైర్లు కట్ట గాలి దిగితే చెక్కలు కట్ట ఇదో అక్కడ అమ్ముతున్నారు. మన కాసైతే దొరికితే ఇటు కాసైతే ప్రత్యేకంగా అమ్ముతున్నారు. అది కూడా ఆ కొట్టు కూడా అదే. బయలుదేరం. వర్షం తగ్గలేదు, మొదలెట్టేసింది. ఇంకా మళ్ళీ పట్టింది. ఈ రోజుకి 4 రోజులు అయ్యింది. అలా కురుతానే ఉంది వర్షం, ఎక్కడ తగ్గలేదు. బయలుదేరుతాం జాయిగా. ఇగో బళ్ళు, వర్షాలకి అన్నీ పక్క పక్కన అడిగారు బళ్ళు. మళ్ళీ జామంటుంది. అదిగో మన బండి వెనకాల. ఈ 2 బళ్ళు మేము 2 అలా కలిసే వచ్చాం. మళ్ళీ బయలుదేరాం అలాగనే. దాంతో డ్రైవర్స్లో అయ్యో వైట్ కలర్ అయితే స్పీడ్ బ్రేకర్ లాగా ఉన్నాయి. నైట్ వస్తే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రోడ్లలోని. బైకులు రేస్ పెట్టుకుంటున్నారు మళ్ళీ. రేసింగ్ రంగే ఎంటర్ అయ్యాం. రంగే బయలుదేరుతున్నాం. వాతావరణం మళ్ళీ మారుతుంది. మబ్బు వేసింది అలాగా. వర్షం రావట్లేదు, వర్షం తగ్గింది. కొద్దిగా ఎలాగున్నప్పుడు స్పీడ్గా లాగాలి. మా ఊడికి అలా కూర్చోన్నాడు, పడుకోలేదు. చూస్తున్నాం అలాగనే. రాత్రి అంతా అలా కూర్చొనే ఉన్నాం. చూస్తున్నాను అలాగే పడుకోని అన్నాడు. నెక్స్ట్ సింగిల్ వచ్చేస్తా నేను అంటున్నాడు.